మీతో డిస్కస్ చేసేది, మీకు చూపించేది 3 ఎయిర్ ప్యూరిఫైయింగ్ అండ్ లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్. ఇవి అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు, బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెరుగుతాయి అన్నమాట ఇవి. నేను ఇప్పుడు 2 మాటలు మీకు నాసా క్లీన్ ఎయిర్ స్టడీ గురించి చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ చేశారు వాళ్ళ ఎన్విరాన్మెంట్ని, వాళ్ళ స్పేస్ స్టేషన్ని క్లీన్ చేసుకొని ఎయిర్ క్లీన్ చేసుకోవడానికి. నా లిస్ట్లో నెంబర్ 1 ప్లాంట్ ఈరోజు నేను మీకు చూపించబోయేది పోథోస్. సైంటిఫిక్ నేమ్ దీనిది ఎపిప్రేమ్నమ్ ఓరియం అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ డెవిల్స్ ఐవీ. ఏదో కాదండి, ఇది ఓన్లీ మనీ ప్లాంట్. మనం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో పెంచే ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ప్లాంట్ని ఇండైరెక్ట్ లైట్తో కూడా పెంచవచ్చు. అంటే డైరెక్ట్గా సన్లైట్ పడకపోయినా సూర్యకిరణాలు పడ్డ ప్లేస్ రిఫ్లెక్షన్ ఆర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బ్రైట్గా ఉంది ఇలాంటి ప్లేస్లో కూడా పెంచవచ్చు. ఇంతకంటే డార్క్ స్పేసెస్లో కూడా పెంచవచ్చు, కానీ ఇంత మంచి గ్రోత్ అయితే రాదు. ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండ్ ఇంకా ఫర్టిలైజర్ కూడా అవసరం లేదు. సాయిల్లోనే కాకుండా అంటే మట్టిలోనే కాకుండా వాటర్లో కూడా పెంచవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ దగ్గర ఈ మనీ ప్లాంట్ ఉంటే జస్ట్ ఒక కటింగ్ తీసుకోండి, వాటర్ ఆర్ సాయిల్లో పెట్టేసేయండి, అది ఇక్కడే గ్రో అయిపోతుంది. పోథోస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, గోల్డెన్ పోథోస్ అండ్ సో ఆన్. దాని గురించి నేను మీతో వేరే వీడియోలో డిస్కస్ చేస్తాను. నా లిస్ట్లో సెకండ్ ప్లాంట్ వచ్చేసి ఈ స్పైడర్ ప్లాంట్. దానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఇట్ లుక్స్ లైక్ స్పైడర్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్లోరోఫైటమ్ కోమోజోమ్. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎయిర్ ప్లేన్ ప్లాంట్ ఆర్ రిబ్బన్ ప్లాంట్. దీనికి కూడా సేమ్ బ్రైట్ అండ్ డైరెక్ట్ లైట్ ఉంటే సరిపోతుంది. దీన్ని ఇలా పాట్స్లోనే కాకుండా మీరు హ్యాంగింగ్ బాస్కెట్స్ దొరుకుతాయి, దాంట్లో పెంచుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫేవరబుల్ కండిషన్స్లో దీనికి వైట్ ఫ్లవర్స్, చిన్న చిన్న వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఆల్సో స్పైడర్ పఫ్స్ అనేవి వస్తాయి, అవిటిని మీరు ప్రొపగేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలాంటి ఒక ప్లాంట్తో రూట్ డివిజన్ మెథడ్తో ఇంకా 5 ప్లాంట్స్ పెంచాను. అంటే దీని నుంచి ఇంకొక సపరేట్ 5 ప్లాంట్స్ పెంచాను. నా లిస్ట్లో థర్డ్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లాంట్. ఎంత స్టన్నింగ్గా ఉంది కదా చూడడానికి కార్నర్లో కూడా. అండ్ ఫనీలీ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ మదర్ ఇన్ లా స్టంగ్. ఎందుకని నన్ను అడగకండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ముందు సాన్సివేరియా ఉండే, క్లాసిఫైడ్ అండర్ డ్రెసినా. ఇది చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. నేనైతే అప్పుడప్పుడు ఒక 4-5 డేస్ వాటర్ చేయడానికి కూడా, దీనికి నీళ్ళు పోయడానికి కూడా మర్చిపోతాను, బట్ స్టిల్ ఇట్ సర్వైవ్ అవుతుంది. కానీ ఏమవుతుందంటే ఓవర్ వాటరింగ్ చేసినప్పుడే దట్స్ హౌ యూ కెన్ కిల్ యూర్ ప్లాంట్. దట్స్ ది ఓన్లీ వే దట్ యూ కెన్ కిల్ యూర్ ప్లాంట్. మిగిలిన 2 ప్లాంట్స్ లాగా కాకుండా చాలా లో లైట్లో పెట్టినా సరే ఇది చాలా బాగా సర్వైవ్ అవుతుంది. ఈ 3 ప్లాంట్స్లో మీకు ఏది నచ్చింది, మీరు ఏది ఇంటికి తెచ్చుకోబోతున్నారో నాకు కమెంట్లో చెప్పండి. ఇంకొన్ని ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం, త్వరలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.